ఏపీలో మంత్రుల పనితీరుకు రేటింగ్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఏపీలో మంత్రుల పనితీరుపై నివేదికలు కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలిచ్చింది. గత జులై నుంచి డిసెంబర్ వరకు మంత్రుల పనితీరుపై నివేదికలు ఆదేశాలిచ్చింది. ఈ కాలంలో మంత్రులు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన ప్రతిపాదనలు, పనితీరుపై రిపోర్ట్ అడిగింది. పనితీరు ఆధారంగా మంత్రులకు రేటింగ్ ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. గత 2 క్యాబినెట్లలోనూ మంత్రుల పనితీరు నివేదికలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశాలిచ్చారు. కానీ 3 తప్ప మిగతా మంత్రులు ఎవరూ నివేదికలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం నుంచే ఆయా శాఖలకు ఆదేశాలిచ్చింది సీఎంఓ. 1 కంటే ఎక్కువ శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు విడివిడిగా నివేదికలు ఇవ్వాలని సూచించింది. మంత్రుల నివేదికల ఆధారంగా పనితీరుపై రేటింగ్ ఇవ్వనుంది. మంత్రుల పనితీరుకు రేటింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ప్రభుత్వం తీసుకున్న ఈ రేటింగ్ నిర్ణయం ఏంటి? అసలు మంత్రులకు ఏం ఆదేశాలు ఇస్తున్నారు దీనికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు వారి పనితీరు మీద రేటింగ్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి గత జూలై నుంచి డిసెంబర్ వరకు మంత్రుల పనితీరు మీద నివేదికలు పంపాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు పాల్గొన్న అధికారిక కార్యక్రమాలు, శాఖ పరంగా అమల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద తెచ్చినటువంటి సంస్కరణలు, ఇతర నిర్ణయాల అమలు, పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు తదితర సమాచారాన్ని 6 నమూనాల ద్వారా ప్రభుత్వంకు అందజేయాలని చెప్పేసి నివేదిక రూపంలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకే మంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలు 1 కంటే ఎక్కువగా ఉంటే కనుక వాటికి సంబంధించి ప్రతి దానికి కూడాను విడివిడిగా సమాచారం అందజేయాలని చెప్పేసి ఆదేశాలు అందాయి. వీటి ఆధారంగా మంత్రుల పనితీరును ప్రభుత్వం రేటింగ్ ఇవ్వనుంది. దీనికి చూస్తే కనుక ఈ మంత్రులకు పనితీరు సంబంధించినటువంటి నివేదికలు ఇవ్వాలని చెప్పేసి గతంలో 2 కేబినెట్ సమావేశాల్లో కూడాను చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే 3 మంత్రులు మినహా మిగిలిన వారు ఈ తమ శాఖలకు సంబంధించినటువంటి నివేదికను ఇవ్వలేదు. దీని మీద చంద్రబాబు నాయుడు గతంలో అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈసారి అందరూ సకాలంలో ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు స్వయంగా నివేదిక అందజేయకపోవడంతో ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ఆయా శాఖలకు ఆదేశాలు. విజయ్ చంద్రన్, 3 మంత్రులు మాత్రమే రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ 3 మంత్రులు ఎవరనేది ఏమైనా సమాచారం ఉందా? అంటే దీనికి సంబంధించి ఎవరెవరు అనేది మటుకు ప్రభుత్వం కొంచెం కాన్ఫిడెన్షియల్ గానే పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే 3 మంత్రులు ఇవ్వలేదు, మిగిలిన వారి మీద అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే కనుక వాటిలో కొంతమంది ప్రముఖులు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి బహిర్గతంగా చేసేందుకు ప్రభుత్వం ఏమాత్రం ఇష్టపడడం లేదు. అయితే మనకు అందినటువంటి సమాచారం అయితే కనుక కొంతమంది ముఖ్యమైనటువంటి శాఖలు ఏవైతే కనుక చేతిలో ఉన్నాయో ఆ శాఖలకు చెందినటువంటి వారు ఇవ్వలేదనేటువంటి కారణం చేత దీనికి సంబంధించిన నివేదికలో సీరియస్నెస్ ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడాను త్వరగా అందజేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేపు నెలలో 6వ తేదీన కేబినెట్ సమావేశం ఉంది. ఆ కేబినెట్ సమావేశంలోగా వీళ్ళు అందజేయాల్సి ఉంటుంది. లేకుంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు మరొకసారి వీరి మీద సీరియస్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మంత్రులందరూ కూడాను తమ శాఖకు చెందినటువంటి అధికారులతో ఈ నివేదికలు తయారు చేసే పనిలో మీరు నిమగ్నం అంటే త్వరగా ఈ నివేదికను తయారు చేయాలని చెప్పేసి తమ శాఖకు చెందినటువంటి అధికారులకు కూడా మీరు విజ్ఞప్తి చేయడం జరిగింది. విజయ్ చంద్రన్, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రేటింగ్ తీసుకొస్తుందో తెరపైకి, దీన్ని బట్టే వారి వర్క్ స్టైల్ ని బట్టే వారి రాజకీయ జీవితం ఆధారపడి ఉంటుందని క్లియర్ గా వాళ్ళకు ఒక సంకేతాన్ని ఇస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఈ పనితీరుకు సంబంధించిన రేటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వారు ఏ విధంగా పనిచేస్తున్నారో దానికి సంబంధించిన ఒక ఎగ్జామ్ లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వారు చక్కగా పనితీరు చేస్తే కనుక మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా కూడాను వారి యొక్క పనితీరు ఆధారంగా వారికి ఎక్స్టెన్షన్ చేయడమా లేకుంటే వారి స్థానంలో కొత్త మంత్రులను తీసుకురావడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పనితీరుకు సంబంధించిన నివేదిక చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళకు ఒక ఛాలెంజ్ లాంటిదే. ఒకవేళ ఎవరైనా వెనకబడి ఉన్నా కూడాను వారి పనితీరుకు సంబంధించిన అంశాల్లో వాళ్ళు మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ పనితీరుకు సంబంధించినటువంటి నివేదిక అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ రాజకీయ భవిష్యత్తుగా అయితే చెప్పక తప్పదు. విజయ్ చంద్రన్, అంటే ఇప్పుడు ఈ నివేదిక అందించాలంటూ ప్రభుత్వం కోరుతుంది. ఈ నివేదికల ఆధారంగా రేటింగ్స్ ని బట్టి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండొచ్చా ఫ్యూచర్ లో? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా సక్రమంగా పని చేయకపోతే వాళ్ళ రేటింగ్ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు వెనకబడి ఉండడం అయితేనేమి, తర్వాత ఇతరత్ర వేరేటువంటి ఆరోపణలు ఏవైనా కానీ సమన్వయంతో ముందుకెళ్ళకపోవడం అయితేనేమి, లేకుంటే వేరే ఇతర అవినీతి ఆరోపణలు లాంటి హెడేక్ తెచ్చేటువంటి వ్యవహారాలు ఇట్లాంటి ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడాను
వారి రాజకీయ భవిష్యత్తు వరకు ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మక దీన్ని తీసుకోక తప్పదని చెప్పొచ్చు. ఎందుకంటే పనితీరు సరిగలేకపోయినా ఇతరత్ర ఆరోపణలు ఉన్నాయి, సమన్వయ లోపం ఉన్నా కూడా వీటిని ప్రధానంగా వారికి ఏదైతే ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థ జరిగినా కూడాను. కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విజయ్ చంద్ర చెప్పచ్చు. అంటే దేని ప్రాతిపదికన ఈ రేటింగ్స్ ని అమలు చేసే అవకాశం ఉంది? అంటే దేన్ని పరిగణలోకి తీసుకుంటుంది ప్రధానంగా మంత్రుల వర్క్ కి సంబంధించి? అంటే ఈ మంత్రులకు సంబంధించినటువంటి శాఖాపరంగా వాళ్ళు తెచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు తీరే విధంగా ఉంది. చంద్రబాబు నాయుడు సూచించిన సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, ఈ తర్వాత పరిశీలనలో ఉన్నటువంటి ప్రతిపాదనలకు సంబంధించి వారి శాఖలకు సంబంధించినటువంటి ఏదైనా ఒక ప్రతిపాదనలు ఏమైనా ఉంటాయి కనుక దానికి సంబంధించినటువంటి అవుట్పుట్ తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్. కాబట్టి ఆ మంత్రి ఆయా శాఖ అధికారులతో కూర్చొని రివ్యూలు చేసి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఒక నోటు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విషయం మీద కూడా ఈ వాళ్ళు ఎన్ని అంశాల మీద ఇచ్చారు, ఎన్ని అంశాల మీద వారు నిర్లక్ష్య అంటే ధోరణితో ఉన్నారు, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుంది. అంతేకాకుండా ఇతరత్ర నిర్ణయాలు కూడా కొన్ని ఉంటాయి. గవర్నమెంట్ చెప్పినటువంటి నిర్ణయాలు ఇవి ఏ విధంగా తీసుకెళ్తే ముందుకెళ్తుంది అనే దాని మీద వాటి మీద కూడా వీళ్ళు రివ్యూలు చేసి ఏదైతే కనుక ఇన్పుట్ తీసుకుని ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. అధికారిక కార్యక్రమాల్లో ఎన్నిట్లో పాల్గొన్నారు, కొంతమంది అధికార కార్యక్రమాల్లో పాల్గొనకుండా టైం పాస్ చేసే వ్యవహారాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రజల్లోనికి ఎంత మాత్రం వెళ్లారు అనే దాని మీద కూడా ఈ మార్పులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్ యూ విజయ్ చంద్ర.